నువ్వు గత కొన్ని జన్మలుగా నన్ను ఆరాధిస్తున్నావు. ఈ జన్మలో మరోసారి శ్రద్ధాభక్తులతో నిన్ను నీవు సమర్పించుకున్నావు. నీవు నన్ను ప్రసన్నం చేసుకున్నావు. ప్రత్యక్షం కాక తప్పుతుందా రామా? ముందుగా ఈ రూపంలోనే రావచ్చు కదా అమ్మా. మహాకాళి రౌద్ర రూపంలో వచ్చి ఈ అమాయకుడిని అలా కంగారు పెట్టేవెందుకు? చూస్తున్నావుగా, ఇంకా భయంతో నా శరీరం మొత్తం ఎండుటాకులో ఎలా వణికిపోతుందో. నీకు భయం దేనికి రామా? నా రూపం చూసి పాపాత్ములు మాత్రమే అలా భయకంపితులవుతారు. ఎలాంటి కల్మషం లేని నీలాంటి వారు నేనంటే ఎందుకు భయపడాలి? అయినప్పటికీ భయపడతాం కదమ్మా, నీ బిడ్డలం కదా. అయినా నేను ఇప్పటిదాకా నీ గురించి కేవలం పుస్తకాల్లో తెలుసుకుని నీ ప్రతిమని విగ్రహాల్లోనే చూశాను. కానీ నీలో వాటన్నిటికంటే ఇంకా ఎంతో మాతృవాత్సల్యం ఉందమ్మా.